ఏపీలో రేషన్ దుకాణాల్లోనే సరుకులు పంపిణీ ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పునః ప్రారంభం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి తిరిగి వస్తున్న ప్రభాకర్ రావు. నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష. రీజనల్ రింగ్ రోడ్డుపై అధికారులతో చర్చ. హైదరాబాద్ లో కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్ సమీక్షలు. నేడు వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ నేతలతో భేటీ. నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. కవిత లేఖ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. చరిత్ర సృష్టించిన ఓపెల్ సుజాత 72వ మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న థాయిలాండ్ సుందరి. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన. ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన నైరుతి. భారీ వర్షాలు, వరదలతో 21 మంది మృతి. దేశాన్ని తప్పుదోవ పట్టించారు. మోదీ ప్రభుత్వంపై ఖర్గే ఆగ్రహం. సరిహద్దు రాష్ట్రాలు, యూటీల్లో మాక్ డ్రిల్. ఆపరేషన్ షీల్డ్ పేరుతో కీలక అంశాలపై అవగాహన. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. 19 కేజీల సిలిండర్పై 24 రూపాయల తగ్గింపు. దేశంలో 3000 దాటిన యాక్టివ్ కేసులు. కరోనాతో తమిళనాడులో యువకుడు మృతి. మళ్లీ మొదలైన మాటల యుద్ధం. నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు చైనా వార్నింగ్. పాకిస్తాన్కు ఊహించని షాక్. మరో కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్న బలోచిస్తాన్. పాక్లో ప్రభుత్వ అధికారి హత్య. బ్యాంకును దోచుకున్న ఉగ్రవాదులు. నేడు ఐపీఎల్లో ఆసక్తికర పోరు. క్వాలిఫైర్ 2లో ముంబైతో పంజాబ్ ఢీ.